చపాతీలోకి, రైస్‌లోకి, పరోటాల్లోకి కూడా బావుంటదండి ఇలా చేసుకున్నామంటేని. కాస్తంత వడియాలు కూడా ఏయించుకొని, పాపడాలు, వడియాలు ఏయించుకున్నామంటే మిరపకాయలుంటాయి గదండీ! మధ్యలో మిరపకాయలు అవి కూడా యేసుకొని ఏయించుకున్నామంటే బావుంటది. అలా చేసుకున్నామంటేని. హలో అండి. నమస్తే. అందరూ బావున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నేనైతే ఆకుకూర, పాలకూర పప్పు చేస్తున్నానండి. అందరూ చింతపండు వాడతారు కదా! నేనైతే మామిడికాయ యేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. కొంచెం డిఫరెన్స్‌గా ఉంటది. తింటానికి కూడా మనకి. ఇది ఫస్ట్ అయితే నేను 100 గ్రాములు కందిపప్పు నానబెట్టుకున్నాను. ఒక అరగంట నానబెట్టేసుకోవాలి. ఒక పెద్ద కట్ట సైజు ఆకుకూర తీసుకున్నాను పాలకూర. సగం అయితే మామిడికాయ ఏసేసుకోవాలి. ఇట్లా పొట్టు తీసేసుకొని 5, 6 గ్రీన్ చిల్లీ కూడా తీసుకున్నానండి దీనికి. ఒక నానబెట్టుకున్న పప్పు ఉంది కదా! కుక్కర్‌లో ఏసేసుకోవాలి ముందుగా అయితేని. ఫస్ట్ అయితేని మామిడికాయ కట్ చేసేసుకుంటున్నాను. పొట్టు తీసేసుకుంటున్నాను. ఇలా తీసేసుకోవాలి. వాటర్‌లో ఏసి మాట కడిగేసుకోవాలండి. మామిడికాయ సరిపడినంత అయితే తీసుకుంటున్నాను. సగం అయితే ఏసేస్తానండి నేనైతేని. నేనైతే పప్పు నానబెట్టేసుకున్నాను కదండీ! వాటర్ లేకుండా తీసేసుకుంటున్నాను. మిగతా వాటర్ తీసేసుకోవాలి. ఒక 2 మాటలు కడిగేసి పక్కనెట్టేసుకున్నా. కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా ఏసేసుకుంటున్నానండి నేను. గ్రీన్ చిల్లీ కూడా ఏసేసుకోవాలి. ఇందులో పసుపు కూడా ఏసుకోవాలి. పప్పు కదా కాస్తంత ఎక్కువేసుకుంటే బావుంటది. నేనైతే ఒక స్పూన్ ఏసుకున్నాను. తొందరగా ఉడుకుతది. ఒక స్పూన్ అయితే ఆయిల్ కూడా ఏసుకోవాలి. ఇందులో సరిపడినంత వాటర్ కూడా ఏసేసుకోవాలండి. నేనైతే కారం పొడి కూడా ఏసుకుంటున్నా. ఒక స్పూన్ ఏసుకుంటున్నాను కారం పొడి. సరిపడినంత వాటర్ కొట్టి వేసుకోవాలండి ఇవి. అయితే వాటర్ ఏసేసుకున్నాను కదా! విజిలొస్తాకి 4, 5 విజిల్లు రానివ్వాలి కుక్కర్ పెట్టుకొని. పప్పు అయిపోయినప్పటికి ఆకుకూర కట్ చేసేసుకోవాలండి పాలకూర అయితేని. ఇలాగ ఆకుకూర కట్ చేసేసుకున్నానండి. ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగాను. ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా ఉండాలి ఆకుకూర ఎప్పుడూని. కట్ చేసుకున్న ఆకుకూర అయితే వాటర్‌లో ఏసేసుకొని ఒక 3 మాటలు కడుక్కోవాలండి. బాగా కడుక్కోవాలండి. ఇసుక అది ఉంటది కదా! కొన్ని వాటర్ పోయి. ఇసుక అది ఉంటది కదండీ! ఇది బాగా కడిగేసుకోవాలి. పప్పయితే ఉడికిపోయిందండి. మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉడకాలి. సమానంగా మామిడికేసిన ఉడికిపోయింది కదా! పులుపైతే ఉడకదంటారు. కానీ ఉడుకుతది ఇలా కుక్కర్‌లో పెట్టేసుకుంటేని. టమాటాలని ఆకుకూర ఏయించుకోవాలండి ఫస్ట్ అయితేని. టమాటా ఏసుకున్న టేస్ట్ బావుంటది. ఒక స్పూన్ ఆయిల్ ఏసుకోవాలి. ఆయిల్ హీటెక్కాక టమాటాలున్నాయి కదా! చిన్నగా కట్ చేసుకున్నాను నేనైతే. ఇలా కట్ చేసుకోవాలి పప్పులో ఏసుకున్నప్పుడు.
తొందరగా ఏగుతుంది కూడాను. లాస్ట్ వేస్తాం కదా ఇలా వేయించుకున్నప్పుడు. మనం సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇవి టమాటాలు వేసుకుంటే తొందరగా ఏగుతాయి కూడా, తక్కువ టైం పడుతుంది. ఇలా సపరేట్ గా వేయించుకొని చేసుకున్నాం అంటే పప్పు టేస్ట్ అయితే బాగుంటుంది, చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నామంటేని. టమాటా వేగిపోయింది కదండి, ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఆకుకూర కూడా వేసేసుకుంటున్నాను నేను, కట్ చేసుకున్నది ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. రెండు మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలండి ఇవన్నీ. ఆకుకూరలో వాటర్ పోవాలి శుభ్రంగాను. టమాటా ఆకుకూర కొంతమంది అయితే డైరెక్ట్ గా వేసేసుకుంటారండి పప్పు చోటి. అలా వేసుకుంటే టేస్ట్ అయితే అంత మంచిగా అనిపించదు. ఇలా సెపరేట్ గా ఆయిల్లో వేయించుకున్నాం టేస్ట్ అయితే ఇంకా బాగుంటది. తింటా కదని టమాటా ఆకుకూర అయితే వేసిందంటే పాలకూర అదిని పప్పులో వేసేసుకుంటున్నాను. ఇది పప్పులో వేసేసుకోవాలండి. ఇది ఇప్పుడు పోపు కూడా తాలింపు వేసేస్తున్నాను. కలుపుకోవాలి, కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని చిన్న ఎల్లిగడ్డలు 5-6 ఒక 10 తీసుకున్నానండి, పొట్టి తీసుకున్నాయి. ఎల్లుల్లిపాయ బాగా ఆగాలండి, కొంచెం రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులోనే రెడ్ చిల్లీ కూడా ఉన్నాయి కదా, ఇందులో వేసేసుకోవాలి. ఇందులో ఒక స్పూను ఆవాలు కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ జీరా కూడా వేసుకోవాలి. దీంట్లో ఇంగువ కూడా, కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలండి. మంచిగా రంగు వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఇవన్నీ. ఒక 2 దెబ్బలు కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇందులోనే. ఇంక వేసుకుంటే అండి పప్పు అయితే ఇంకా టేస్ట్ గా ఉంటది. చాలా చాలా బాగుంటుంది ఇలా వేసుకున్నామంటేనే. మంచి స్మెల్ వస్తుంది పప్పు కూడాను. ఇష్టం టేస్ట్ కోసం, ఇష్టం లేని వాళ్ళు వేసుకోక్కర్లేదు, మీ ఇష్టం అండి. మేమైతే ఇంక వేసి వాడతాను నేనైతే. తాలింపు అయితే ఎగిపోయింది, పప్పులు వేసేసుకుంటున్నా. వేసేసుకున్నాం కదండి, మాట అయితే కలిపేసుకోవాలి. గిన్నెలో తీసేసుకుంటున్నాను నేనైతే. పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. డైలీ చేసుకుంటే ఇలా కాకుండా కొంచెం డిఫరెన్స్ గా చేసుకుంటే బాగుంటది. ఇలా మామిడి చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఆకుకూర పప్పులోని, అంటే ఆ పాలకూరలోనండి ఇలా వేసుకుని చేసుకుంటేని. చాలా మంది అయితే వేసుకుంటారో వేసుకుని నాకు తెలియదు. మేమైతే ట్రై చేసి చూసాం ఫస్ట్ అయితే, మరి సెకండ్ టైం ఇది వేసుకొని. మాకైతే బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.